హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ 220F బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఈ 220F లో జరిగాయని చెప్పొచ్చు. సో ఎటువంటి అప్డేట్స్ తీసుకొచ్చారు, అలాగే దీని యొక్క ప్రైస్ లో మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డైలీ మన ఛానల్లో టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కంప్లీట్ గా 4 కలర్స్ లో మనకి అవైలబిలిటీ అయితే ఉంది. సో ప్రెసెంట్ మీరు చూసేది రెడ్ కలర్, ఇంకా మనకి బ్లూ కలర్ ఉంటుంది, కాపర్ బీజ్ కలర్ అయితే ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్ లో మనకి ఈ వెహికల్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో గ్రాఫిక్స్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ లేదనమాట. సేమ్ స్టిక్కరింగ్స్ తో, సేమ్ గ్రాఫిక్స్ తో, సేమ్ ఏరోడైనమిక్స్ తో మనకి ఈ వెహికల్ తో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి దీంట్లో మనకి ఇక్కడ ప్రీవియస్ గా ఇక్కడ హెడ్ లైట్స్ అనేవి రెండు అయితే ఉండేవి కదా, దాని ప్లేస్ లో ఇక్కడ మనకి సింగిల్ బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తారనమాట. సో అలాగే ఇక్కడ డిఆర్ఎల్స్ యొక్క డిజైన్ కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారనమాట. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఆన్ చేస్తే డిఆర్ఎల్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఒకసారి మీకు హెడ్ లైట్ కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో రిమైనింగ్ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. సో ఈ హెడ్ లైట్ యొక్క డిజైన్ గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక రిమైనింగ్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి సేమ్ డిజైన్ తో మనకి ఇక్కడ మంచి పెద్ద విండ్షీల్డ్ అయితే ఉంటుంది, సేమ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఫైబర్ బాడీతో మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ 90/90 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి ఫ్రంట్ సైడ్ టైర్ అనేది డిజైన్ చేశారు. ఇది మనకి కంప్లీట్ గా యూరో గ్రిప్ టైర్ అనమాట. అలాగే వీల్ పైన చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా రెడ్ కలర్ స్టిక్కరింగ్ తో మనకి దీని యొక్క వీల్ అనేది డిజైన్ చేశారు. అలాగే టైర్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 280mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ సింగిల్ ఛానల్ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టెక్నికల్ గా మనకి 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారు. సో ఇది మనకి 20.1 PS పవర్ ని, అలాగే 18.5 Nm టార్క్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ ఇక్కడ 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆయిల్ కూలెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే డ్యూల్ హార్న్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇంజిన్ గార్డ్ అయితే కనిపిస్తుంది. కింద మనకి ఇక్కడ ఇంజిన్ కౌల్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ గార్డ్ తో మనకి డిజైన్ చేశారు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు రైడ్ చేసినప్పుడు కంప్లీట్ గా రైడ్ రివ్యూ మీకు అప్డేట్ చేస్తాను. ప్రీవియస్ జనరేషన్ వెహికల్ మనం రైడ్ చేసాము. సో దాంట్లో ఏంటంటే మనకి కొంచెం లిటిల్ బిట్ మనకి ఇక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి ఈ జనరేషన్ లో మనకి ఆ వైబ్రేషన్స్ అనేవి రిమూవ్ చేశారా లేదా, సో ఇంజిన్ రిఫైన్మెంట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. అలాగే సైడ్ ప్యానల్స్ చూడొచ్చు, మనకి కంప్లీట్ గా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ సైడ్ ప్యానల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సఫిషియెంట్ గా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ అనేది 795mm అయితే ఉంటుంది. క్యార్బేట్ అనేది 160 kg క్యార్బేట్ అయితే ఉంటుంది. అలాగే డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎవ్రీ 500 నుంచి 700 km మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ శారీ గేట్ కనిపిస్తుంది. 5 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ చూసుకుంటే ఇక్కడ మనకి 120/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా ఇస్తూ మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి కంప్లీట్ గా యూరో గ్రిప్ టైర్. అలాగే బ్యాక్ సైడ్ టైర్ ప్యాటర్న్ చూడొచ్చు, మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్ ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి దీని యొక్క టైర్ అయితే ఉంటుంది. మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తో ఉంటాయి. టైల్ లైట్ కూడా మనకి ఐకానిక్ ఎల్ఈడి టైల్ లైట్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి షార్ప్ ఎడ్జెస్ తో మనకి 220F అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సీట్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా స్ప్రింట్ సీట్ అనమాట. సో స్ప్రింట్ సీట్ అయినప్పటికీ మరి అంత బంపులా ఉండదు అనమాట. సో కాబట్టి అటు యూత్ కి అటు ఫ్యామిలీకి కూడా మనకి అయితే యూజ్ అవుతుంది. మీరు అడ్జస్టబుల్ అయి కూర్చుంటే కనుక ఇక్కడ స్ప్రింట్ గ్రాబ్ బార్స్ అనేవి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 230mm బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ RRP సెన్సార్ తో మనకి దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ చేశారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉందన్నమాట. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తెలియదు, ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఎగ్జాస్ట్ చూడొచ్చు, దీంట్లో మనకి సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తాను చూడండి.
ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా రిఫైన్మెంట్ గా చాలా తంపిగా అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ గా 15 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి ఇటువంటి స్టిక్కరింగ్ అయితే ఉంది. అలాగే పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్యాంక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనం ఒక 40 వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా 220F వాడుతుంటే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ మనకి దీని యొక్క హ్యాండిల్ బార్ అనేది డిజైన్ చేశారు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ అనేది ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. మోడ్ అనే ఒక బటన్ ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. హార్న్ అనేది చాలా లౌడ్ అవుతుంది అనమాట. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తో రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ దీని అయితే ఉండదనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా కీ అయితే చూడొచ్చు. బజాజ్ లోగోతో మనకి చిన్నగా క్యూట్ గా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ టైం చూసుకుంటే మనకి 1 అలా అవుతుంది అనమాట. సో మనకి బ్రైట్నెస్ కూడా మనకి బాగా అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. బాగా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అలాగే కన్సోల్ లో మనకి రెగ్యులర్ గా ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో న్యూట్రల్ ఇండికేటర్ కానీ, ఏబిఎస్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఆర్పిమీటర్, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. అలాగే ఓడోమీటర్స్ కనిపిస్తున్నాయి. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకి లేనిదల్లా ఏంటంటే ఇక్కడ గేర్ పోషన్ ఇండికేటర్ అనమాట. సో ఇది ఒక్కటే తీసుకొచ్చింటే బాగుండేది. సో ఇది ప్రీవియస్ జనరేషన్ లో కూడా లేదు. సో ఈసారి తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈసారి కూడా దీన్ని అప్డేట్ చేయలేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది ఇంకా రివీల్ అయితే అవ్వలేదు అనమాట. సో ఇంకా షోరూమ్ వాళ్ళకి ప్రైస్ లిస్ట్ ఇంకా రాలేదన్నమాట. సో ప్రైస్ లిస్ట్ వాళ్ళకి తెలిసిన వెంటనే నేనైతే మాత్రం డిస్క్రిప్షన్ లోను అలాగే ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాలంటే కనుక ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ కి కాల్ చేసి కూడా మీరు ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ప్రీవియస్ గా మనకి ఇది 1,33,000 రూపీస్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,35,000 అయితే ఉందన్నమాట. సో మీకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ వెళ్ళినా మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ అయితే కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ వర్కింగ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, సో ఈ బైక్ వర్త్ కదా ఆ ప్రైస్ బ్రాకెట్ కి, ఎవ్రీథింగ్ కూడా మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.